తెలుగుదేశం పార్టీ నాయకులకి నేను పాడే నుంచి హెచ్చరిస్తా ఉన్నాను. నేను మీకు చాలా అండగా నిలబడ్డాను. ప్రజలకి మీరు అండగా నిలబడతారని చెప్పి, గిరిజన సంక్షేమానికి నిలబడతారని చెప్పి, అడ్డగోలుగా మీరు బాక్సైట్ మైనింగ్ కి పర్మిషన్లు ఇవ్వరని చెప్పి, అక్రమ క్వారీలను అడ్డుకుంటారని చెప్పి, ఇక్కడ విద్యా వ్యవస్థని కానీ వైద్య వ్యవస్థని కానీ మీరు బాగా చేస్తారని నమ్మకంతో మేము సపోర్ట్ చేశాం. కానీ ఈ రోజున మీరు మొత్తం మీద అన్నిట్లోనూ విఫలమయ్యారు. మీరు అలాగే విఫలం అవ్వటమే కాకుండా మళ్ళీ మీరు ఎలక్షన్ల గేమ్ మొదలుపెట్టారు. ఒకవైపున జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కనీసం ఒక చిన్న పార్టీ కార్పొరేటర్ కౌన్సిలర్ పదవి మా వాళ్ళకి ఎవరికి ఆశించకుండా మీకు సంపూర్ణంగా మీకు సహకారం అందిస్తే, మేము వదిలేసిన మాకు వద్దనుకున్న రాజ్యసభల సీట్లను తీసుకొని టీజీ వెంకటేష్ అనే ఒక వ్యక్తి పర్యావరణాన్ని అడ్డగోలుగా మీ వ్యర్థాలని నదుల్లో కలుషితం చేసే కర్నూలు పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్తా ఉన్నాం. పనికి మాలినవి మాట్లాడటం మానేసి పనికి వచ్చేవి మాట్లాడటం నేర్చుకోండి టీజీ వెంకటేష్ గారు. మేము వద్దనుకుంటే పడేసిన రాజ్యసభ సీటెక్కి నువ్వు మాట్లాడుతున్నావు, జాగ్రత్త. ప్రజల మనోభావాలతో ఆడుకోకు, తెలిసి తెలియకుండా మాట్లాడుకో. పెద్ద మనిషి అని మర్యాద ఇచ్చాను. నువ్వు అదుపు తప్పి మాట్లాడితే నేను వేరే వ్యక్తిని గుర్తుపెట్టుకోండి. పెద్దరికం నిలబెట్టుకోండి. ఇష్టానికి మాట్లాడకండి. మీరు ఒక పెద్ద మనిషిగా ఫ్యూచర్ నాయకునికి చెప్పేది ఏమంటే, మీరు ఎంత ప్రశాంతంగా ఎంత చక్కగా ఆలోచించి స్పందిస్తే అంత ఫ్యూచర్ ఉంటుంది ఎవరికి కానీ. ఆవేశము పనికిరాదు లీడర్లకు. కార్యకర్తలకు ఆవేశం ఉండొచ్చు, ప్రజలకు ఆవేశం ఉండొచ్చు, నాయకునికి ఆవేశం ఉందంటే దెబ్బతింటారు. వారి మీద ఆధారపడిన వాళ్ళు కూడా దెబ్బతింటారు. సో నేను చాలా క్లారిటీగా చెప్పాను. నేను క్లారిటీగా ఏం చెప్పానంటే, మేము కార్యకర్తలం, కావాలంటే రివైవ్ చేసుకుని చూడొచ్చు వారు. మేము కార్యకర్తలం, తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు మేము కార్యకర్తలం, పవన్ పార్టీలో ఉండేవాళ్ళు పవన్ గారి పార్టీలో ఉండేవాళ్ళు వాళ్ళు కార్యకర్తలు. మేము నిర్ణయించుకోలేము. మాకు మంచి అభిప్రాయాలు ఉండొచ్చు, సదుప్రాయం ఉండొచ్చు, కానీ నిర్ణయించేది ముఖ్యమంత్రి గారు, వారి పార్టీ తరఫున జనసేన తరఫున పవన్ గారు. వాళ్ళు బాసులు నిర్ణయించుకోవాలి. మేము కార్యకర్తలను కాదు మేము నిర్ణయించుకునేది. ఒకవేళ వారు నిర్ణయానికి వస్తే జనరల్గా ఎలక్షన్ల ముందు కూర్చుంటారు. అది మార్చిలో ఉంటుంది. సీట్ల సర్దుబాటు కానీ ఏమి కానీ మార్చిలో ఉంటుంది. ఇప్పుడు ఉండదు. ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది. ఆ స్క్రోలింగు చూసి స్పందించితే అది నాయకుని యొక్క లక్షణం కాదు. సో మరీ చెప్తున్నాను, నన్ను పెద్ద మనిషి అన్నందుకు, మీరు ఆ వర్డ్ యూజ్ చేసినందుకు నేను మీకు గౌరవంగా, మీరు కొద్దిగా ఫ్యూచర్ ఉండాలి, భవిష్యత్తు ఉండాలి, భవిష్యత్తులో చాలా చూడవలసింది ఉంది, మీరు నాయకత్వం వహించాలి అంటే చక్కగా ఎవరైనా మాట్లాడింది విని మీరు స్పందిస్తే బాగుంటుంది. మీకు ఎక్కడా మీకు అగౌరవంగా పరిచయలేదు. మీకు గౌరవించే మాట్లాడడం, మీ సబ్జెక్ట్ అంతా గౌరవించే మాట్లాడడం. మీరు ఒక తూరు చదువుకొని మాట్లాడండి. దెన్ మళ్ళీ మీకు ఏమైనా అర్థం కాకుండా లేకపోతే నేను చెప్పిన సబ్జెక్టు పొరపాటు ఉన్నా దెన్ అగైన్ విల్ కమ్ అండ్ సెట్ విత్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.